ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. సో మీరందరు పార్ట్ 2 గురించి చాలా వెయిట్ చేస్తున్నారని చెప్పి నాకు తెలుసు. సో అందుకే మళ్ళీ పార్ట్ 2తో వచ్చేసాను. బాంబే సర్కస్ పార్ట్ 2. సో చూడండి, పార్ట్ 2లో ఏమైంది ఏంటి అంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. చూడండి, అమ్మాయి అయితే తాడు కట్టేసుకొని పైనుంచి కిందికి ఇలా వేలాడుతుందనమాట. పడిపోతుందేమో అని అనిపించేసింది. నెక్స్ట్ వచ్చేసి తిను ఓన్లీ లెగ్స్ మీదే ఆ బాల్ అనేది పైన గోల్లో వేయాలని చెప్పేసి చాలా బాగా ట్రై చేసిందనమాట. మ్యాక్స్ బాల్ రీచ్ అయింది, కానీ లాస్ట్ మూమెంట్లో కింద అయితే పడిపోయిందనమాట. కానీ చాలా మటుకైతే 100లో 99% అయితే చాలా ట్రై చేసింది. నెక్స్ట్ తినైతే రోప్ తోటి ఓన్లీ సింగిల్ హ్యాండ్తో కిందికి వచ్చేసింది అనమాట. చూడండి నెక్స్ట్ అక్కడ పైన అవి ఏవో ఉన్నాయన్నమాట, వాటికి గబ్బిలం వేలాడినట్టు వేలాడుతుందనమాట. తిట్టుకోకండి, ఇలా జోక్స్ వేస్తున్నానని, జస్ట్ కామెడీ ఉండాలి కదండి వీడియోలో, అందుకని. కానీ పాపం వాళ్ళది కూడా హార్డ్ వర్కే, మనం అలా అనొద్దు. ఏంటంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం అనేసి. చూడండి, ఇంకొక అమ్మాయి వచ్చేసి రింగ్స్ తీసుకొచ్చేసి పాటలు పెట్టారనమాట. పాటలు పెట్టడం వల్ల తనకి బాగా డ్యాన్స్ చేస్తూ ఆ రింగ్ని బ్యాలెన్స్ చేస్తూ చాలా బాగా చేసిందండి. చూడండి, దగ్గర దగ్గర ఒక 6-7 రింగ్స్ ఉంటాయన్నమాట. ఒకటి కూడా కింద పడకుండా తను ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూడండి మీరే. సో తినది అయిపోయాక చూడండి, మళ్ళీ హ్యాండ్లో పట్టుకుంది. మిగతావి కూడా అలానే మొత్తం టోటల్ బాడీ అంతా తిప్పుతూనే ఉంది, కానీ ఎక్కడ కూడా పడలేదన్నమాట. తానే ఒకటి ఒకటి తీసి పడేస్తూ ఉందన్నమాట. చూడండి, సో మళ్ళీ అలానే ఒక్కొక్కటి తీసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ తిప్పుతుంది. చూడండి, జోకర్ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అనమాట తనకి. చూడండి, ఇంకా తీసుకొని వెళ్ళిపోయాడు, అవి అవసరం లేదనేసి. ఇంకా తన దగ్గర అయితే 2 ఉన్నాయి. చూడండి, హ్యాండ్స్లో వేసుకొని మరీ చేస్తుంది. మళ్ళీ అయిపోయిందనమాట ఇంకా తనది. చూడండి, ఇక్కడ ఇంకొక ఆమె వచ్చేసి తను నడుచుకుంటూ వెళ్తుంటే తన డాగ్ కూడా ఆమె ఎలా అయితే నడుస్తుందో సేమ్ అదే వేలో డాగ్ కూడా ఫాలో అవుతూ వెళ్ళిపోతుందనమాట. చూడండి, కుక్కలకి నిజంగా ఏమంటారంటే చాలా క్యాచ్ చేస్తే అనమాట, మనం ఏదైనా నేర్పించేస్తే వాటికి చాలా బ్రెయిన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక 5-6 డాగ్స్ అనేవి తీసుకొని వచ్చారనమాట. చూడండి, వాటన్నిటికీ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు, అంటే వాటితో కూడా సర్కస్ చేద్దామని చెప్పేసి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. చూడండి, ఆల్రెడీ ఇక్కడ 2 డాగ్స్ అయితే చేస్తున్నాయన్నమాట. నెక్స్ట్ 3 డాగ్స్ అయితే రెడీగా ఉన్నాయి, వాళ్ళు ఇంకా అరేంజ్మెంట్స్ చేస్తూనే ఉన్నారు. సో 1 డాగ్ అయితే ఎంట్రీ అయ్యింది. చూడండి, దాన్ని ఇట్లా పోల్ చేసుకుంటూ వస్తుందన్నమాట. చూడండి, అలా రోల్ చేసుకుంటూనే తను ఎక్కడి దాకా తీసుకెళ్తే అక్కడి దాకా డాగ్ అనేది ఆ డ్రమ్ని రోల్ చేసుకుంటూనే వస్తుంది. ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు డాగ్. చూడండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక అబ్బాయి అయితే ఒక తాడుతో కిందకి వచ్చాడు, కింద ఉన్న అమ్మాయిని పైకి తీసుకొని వెళ్ళాడు. కానీ ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుంటూ పైన ఉన్నారు. చూడండి, అది చాలా గ్రేట్. అసలు ఒక 1 మెంబర్ సింగిల్ హ్యాండ్తో అంతసేపు ఉండి మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఓన్లీ లెగ్స్లోనే ఇంతసేపు బ్యాలెన్స్ చేస్తున్నాడు. చూడండి, అసలు ఎక్కడ కూడా వాళ్ళ గ్రిప్ అనేది మిస్ అవ్వట్లేదు. సో లాస్ట్కి ఇద్దరు కిందికి వచ్చేసారు. చూడండి, ఇంకా ఇదే అండి మేము చూసిన సర్కస్, అండ్ మీకు కూడా చూపించాలని చెప్పేసి నేను వీడియో తీశాను. సో మీకు నా సర్కస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.